ఉంటాయి మనం నేర్చుకోవాల్సినవి. ఆధ్యాత్మికంగా ఎన్నో ఉంటాయి నేర్చుకోవాల్సినవి. ఇటు ప్రాపంచికంగాను అన్నీ నేర్చుకుని మరి ఆధ్యాత్మికంగాను అన్నీ నేర్చుకునే వలే అది వేమన తత్వము. విశ్వద అభిరామ వినురవేమ. విశ్వద అంటే ప్రాపంచిక జీవితం గడిపే ఒకానొక సాధారణ స్త్రీ. అభిరాముడు ఒకానొక యోగి. కనుక మన జీవితము సాధారణంగా ఉండవలే ఒక సాధారణ స్త్రీలాగా, మన జీవితము యోగి జీవితం ఉండలే ఒక యోగి పొంగవుడులాగా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, వాళ్ళు పుణ్యపురుషులు. పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా, పురుషులలో పిరమిడ్ మాస్టర్స్ వేరయ్యా. మనమంతా పిరమిడ్ మాస్టర్లం. మనం సాధారణ స్త్రీలాగా విశ్వదలాగా ఉండేవాళ్ళము, ఒక పక్కన ఇంకో పక్కన అభిరాముడిలా ఉండేవాళ్ళము. మై డియర్ ఫ్రెండ్స్, దీని పేరే విశ్వదాభిరామ వినురవేమ. పిరమిడ్ మాస్టర్సు చూడ్డానికి మామూలుగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు మామూలు మనుషులే కనుక, విశ్వద లాంటి వాళ్ళు కనుక. పిరమిడ్ మాస్టర్లు రంగములో వచ్చిన, యుద్ధ భూమిలో వచ్చిన, ధ్యాన భూమిలో వచ్చిన, జ్ఞాన భూమిలో వచ్చిన అభిరాములు. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్సు గంటలు 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 ధ్యానం చేసినవారు. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్, మీరందరూ మనమందరము విశ్వదాభిరాములు. ఒక పక్కన సర్వసామాన్య జీవితం, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇంకో పక్కన యోగ పుంగవులం. యోగమనగా కలయిక. దేంతో కలయిక? మన నిజ తత్వంతో మనం కలిసి ఉండడం సదా. నేను శరీరము కాదు, ఆత్మను. ఈ శరీరము కంటికి కనపడే వస్తువే, కానీ ఆత్మ అనేది సర్వత్రా వ్యాపించున్నది. నేను ఏమిటో తెలుసుకోవాలంటే మరి నా లోపలికి నేను పోవాలి. ఈ శరీరాన్ని మోసుకొని తిరుపతికి వెళ్తే, మక్కాకి వెళ్తే కడగండ్ల పాలు పడతామే కానీ సత్యము పాలు పడము కదా. మై డియర్ ఫ్రెండ్స్, వేమన ఏం చెప్పాడంటే, తనలో సర్వం ఉండగా తనలోపల వెదుకలేక ధర వెదకడి ఈ తనుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే వశమే మహిలో వేమ. తనలో సర్వం ఉండగా, నేను అనేది ఈ కేవలం ఎముకలు, బొమికలు, మాంసము, ఈ గుండె, ఈ కిడ్నీస్, లివర్ ఇది కాదు. నేను అనేది ఈ మేను కాదు. నేనులో సమస్త విశ్వము ఉన్నది. నేను సమస్త విశ్వము కనుక తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధార వెదకెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిలో వేమా. ఈ పుణ్యపురుషులు కాని వాళ్ళు, అంటే ధ్యానము జ్ఞానము తెలియని వాళ్ళు శరీరాన్ని మోసే ఎద్దులు అన్నాడు విశ్వదాభిరామ వినరవేమ అని యొక్క ఆంధ్ర ప్రజానికానికి ఈ విశ్వదాభిరాముడు, ఈ వినరవేముడు ఆహాహా ఏమని చెప్పవాలే. ఇన్ని రోజులు అదేదో కవితాపరంగా విన్నాం, ఆధ్యాత్మిక పరంగా వినలేదు. ఇన్ని రోజు పాఠాలలో మార్కులు తెచ్చుకోవడం కోసం వేమన పద్యాలు నేర్చుకున్నాం. జీవిత పాఠాలలో మార్కులు తెచ్చుకునేందుకు మనం నేర్చుకునలేదు కదా హతవిధి. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా ఈ అత్యద్భుతం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రతి ఒక్కళ్ళని ఒక వేమ యోగిలా, ఒక అభిరాముడిలా, ఒక విశ్వదాభిరాముడిలా తయారు చేసిన కోసం ఆవిర్భవించిన మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానము మౌలికము, జ్ఞానము మౌలికము. చిన్న పిల్లలకు ఉగ్గుపాల నుంచే రంగరించిపోయేవాళ్ళే ప్రతి మాతృమూర్తి, ప్రతి పితృమూర్తుడు.
మక్కా పోతే, మదీనా పోతే, తిరుపతి పోతే బోడి గుండు అవుతుంది తప్ప ఆత్మకి శోభ రాదు. డబ్బులు పెట్టుకుని తీర్థయాత్రలు చేస్తాం. మానస సరోవరం అంట, కాశీ అంట, మక్కా అంటది. మై డియర్ ఫ్రెండ్స్, దేశ దేశములు తిరుగంగ తిరుగంగ ఆత్మయందు ధ్యానమంటుకొనునే అంటుకొనునే అంటుకొనునే. దేశ దేశములు తిరుగంగ తిరుగంగ ఆత్మయందు ధ్యానమంటుకొనునే. కాసులకు తీరుగ కల్గుణ మోక్షమో మోక్షమో మోక్షమో. కాసులకు తిరిగితే మోక్షం వస్తుందా? మోక్షం ఎక్కడుంది? మనసులోన ముక్తి మరి ఒక్క చోటను వెదుకబోబువాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి అన్నాడు వేమన ఆచార్యుడు. అసలు మనమే దేవుళ్ళం. అహం బ్రహ్మాస్మి. వెంకన్న దేవుడు, రామన్న దేవుడు, కృష్ణన్న దేవుడు, అల్లన్న దేవుడు, ఏసన్న దేవుడు. మరి నేనెవడిని? ఒక గొల్లవాడు చంకలో గొర్రెపిల్ల పెట్టుకుని, బాబు తల్లి నా గొర్రెపిల్ల దొరికిందా? వాడు నవ్వుకుంటున్నాడు. నీ గొర్రెపిల్ల నీ చంకలోనే ఉందోయ్. నీ ముక్తి నీ మనసులోనే ఉంది. నీ చంకలో నీ గొర్రెపిల్ల ఉన్నట్టు నీ మనసులోనే ముక్తి ఉంది. మనసులోని ముక్తి మర్చిపోయి తిరుపతిలో ఉందా, కాశీలో ఉందా అని ఎక్కడ తిరుగుతున్నావురా పిచ్చోడా? మనసులోని మోక్తి మరి యొక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి రీతి రీతి. విశ్వధాభిరామ వినర్వ్యమ. మనసులో ఉంది ముక్తి బంధము.